అవతార్ మెహర్ బాబా కీ జై. ముందుగా మనం ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభిద్దామండి. Beloved God, help us all to love you more and more and more and more and still yet till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avtar Meher Baba ki jai. మనం ఈ పారాగ్రాఫ్ నుండి చదవడం స్టార్ట్ చేయాలండి. అయితే ముందుగా ఇందులోకి వెళ్ళే ముందు కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అవి చేసిన తర్వాత మనం చదవడం ప్రారంభిద్దాం. గత వారం ఇంతవరకు జరిగిన కార్యక్రమాలకు సంబంధించి ఒక ఫీడ్బ్యాక్ కొంతమంది కాల్ చేసి చెప్పారండి. అందులో ఒక రిక్వైర్మెంట్ అంటే వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు, కొంతమంది మాట్లాడేటప్పుడు చాలా నెమ్మదిగా వస్తుంది, ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. అందులో నేను కూడా ఒక వ్యక్తిని. నా వాయిస్ కూడా సరిగ్గా వినిపించలేదు. అది టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, నేను కొంత నెమ్మదిగా మాట్లాడి ఉండొచ్చు. సో వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నా వైపు నుండి. అలాగే మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా టెక్నికల్ గా కానీ లేదా వేరే సౌండ్స్ కానీ ఏమైనా వస్తున్నా, అది లేదా నెమ్మదిగా మాట్లాడుతున్నా దాన్ని మీరు సవరించుకోగలరని అనుకుంటున్నాను. తర్వాత ఇంకా జరుగుతున్న ఈ ఇంగ్లీష్ అనేది మనం కొత్తగా షిఫ్ట్ అయ్యాం కదండి ఇటీవల కాలంలో. తెలుగు నుండి మనం పూర్తిగా ఇంగ్లీష్కి వచ్చాం. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తచ్చు కొంతమందికి. అయితే దీనికి ఒక కారణాన్ని చెప్పుకొని మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అండి. ఇది ఎందుకు మనం తెలుగు నుండి ఇంగ్లీష్ కంటే, మనం తెలుగు చదివేటప్పుడు పూర్తిగా అనువాదం మీద ఆధారపడి మాత్రమే మనం చదువుకుని వెళ్తున్నాం. ఆ అనువాదంలో మనం మూలాన్ని మనం విస్మరిస్తున్నాం. అంటే మూలంలో అంటే ఒరిజినల్ బుక్ లో చెప్పబడిన విషయం కొంత అనువాదంలో ఆ విషయం సరిగా రాకపోయి ఉండొచ్చు. కారణం ఏంటంటే దీనికి రివ్యూ అనేది జరగలేదు. ఇప్పుడు బహుశా గాడ్ స్పీక్స్ చాలా మంది చేస్తూ ఉన్నారు, వేరే గ్రంథాలు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి అనేక తప్పులు మీకు తారసపడుతూ ఉంటాయి. అటువంటి గాడ్ స్పీక్సే ఎన్నోసార్లు రివ్యూ చేయబడిన తర్వాత కూడా అందులో అనేక మిస్టేక్స్ మనకు కనిపిస్తున్నాయి. కారణం చాలా కష్టం. రివ్యూ బాగా చేయలేదే మనం అనువాదం మీద పూర్తిగా ఆధారపడలేం. అలాంటిది డిస్కోర్సెస్ విషయంలో అది ఇంకా నిజం. ఎందుకంటే దీన్ని అనువాదం జరిగిన తర్వాత దీన్ని ఎవరు టచ్ చేయలేరు. కాబట్టి మనం అవే బాబా మాటలుగా విశ్వసించి వాటిని మనం వాటి గురించి చర్చ పెట్టుకున్నాం అనుకోండి, మనం బాబా చెప్పింది కాకుండా వేరే విషయం తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని అవాయిడ్ చేయడం కోసం, అంటే త్వరలో ఎలాగా రివ్యూ టీం ఫామ్ అయింది, అన్ని పుస్తకాలు కూడా బాగా చక్కగా రివ్యూ చేయబడతాయి. భవిష్యత్తులో మనకి ఒరిజినల్ కి దగ్గరగా తీసుకొచ్చే అనువాదంతో మనం ముందుకు తీసుకొచ్చి ఆ టీం వాళ్ళు ఇవ్వబోతున్నారు. అయితే అంతవరకు కూడా అసలు బాబా ఏం చెప్పారు స్వయంగా తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఈ ఇంగ్లీష్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఇది అంటే ఎవరు కొంతమందికి ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకునే సామర్థ్యం బాబా ఇచ్చారు కాబట్టి, అలాగే తెలుగు అనువాదం ఏదైతే ఉందో కొంతమేర వరకు అది ఉపయోగపడుతుంది. దాని సహాయం కూడా తీసుకుని మనం ఉన్న మాటల్ని స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నమే ఇది. అందుకు మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ, ఎందుకంటే అలవాటు పడిపోయాం కదా తెలుగులో చదవడానికి. మొదట్లో ఇది ఇబ్బందిగా ఉన్నా దీన్ని మనం కంటిన్యూ చేస్తే బాగుంటుంది, మనందరికి అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మనం ఇంగ్లీష్కి మారడం జరిగింది. అయితే ఇందులో కలుగుతున్న ఇబ్బందిని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే, ఎవరైతే ఈ పారాగ్రాఫ్ అసైన్ చేయబడిందో వాళ్ళు దాన్ని చదువుతూ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా ఆ పారాగ్రాఫ్ పూర్తయిన తర్వాత సమ్మరీ కూడా వాళ్ళే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు డీటెయిల్ గా స్టడీ చేశారు కాబట్టి ఇది నేను ఈ పారాగ్రాఫ్ లో గ్రహించింది అని వాళ్ళ అభిప్రాయం చెప్తే బాగుంటుంది. అది కొంతవరకు ఈ తెలుగులో వినాలనుకునే వాళ్ళకి మొత్తం సారాంశం అంతా తెలుగులో అందుతుంది లైన్ బై లైన్ చెప్పిన తర్వాత. ఇంకా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అది జరిగిన తర్వాత ఇంకెవరైనా ఏమైనా ఎడిషనల్ గా మాట్లాడాలనుకున్నా, లేదా ఒకవేళ ఈ చెప్పిన వ్యక్తి ఏమైనా కొంచెం మర్చిపోయినా, లేదా ఒక వర్షన్ చెప్పినా వేరే వర్షన్ చెప్పాలనుకున్నా, లేదా సందేహాలున్నా అడగచ్చు. అది రెగ్యులర్ గా మనం చేస్తుంది. ఈ రకంగా చేసినప్పుడు మనం పూర్తి ప్రయోజనాన్ని పొందగలమని అనుకుంటున్నాం. ఇక నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, అదే ఇంతకు ముందు సెషన్ లో గాడ్ స్పీక్స్ లో రాజు గారు చేసినట్టుగానే ఆన్లైన్ లో అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి మనకి. ఆడియోస్ చాలా బుక్స్
తర్వాత లార్డ్ మెహర్ కూడా అందుబాటులో ఉంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే చాలా మందికి తెలుసు అనుకుంటున్నాం. ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే మీరు వెళ్ళి వాటిని యాక్సెస్ చేసుకొని ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇదండి. సో ఇప్పుడు మనం మెయిన్ విషయంలోకి వెళ్దామండి. అయితే ఒకసారి రీక్యాప్ చేస్తాను. ఏం జరిగింది? ఎంతవరకు వచ్చాం? ఏంటది? మనకు 1 వీక్ గ్యాప్ వచ్చింది కాబట్టి. అంటే ఈ 2 చాప్టర్స్ రిమూవల్ ఆఫ్ సంస్కారాస్‌లో మనం రెండో భాగంలో ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం మనం. అంటే మన హ్యూమన్ గోల్, మానవుడిగా పుట్టిన తర్వాత మనందరికీ ఒకే ఒక గమ్యం ఉంది. అంటే ఒకే ఒక ఎయిమ్ ఉంది. ఆ ఎయిమ్ ఏంటంటే మన గమ్యాన్ని చేరడంలో అడ్డుగా ఉన్నటువంటి సంస్కారాలను తొలగించుకోవాలి. ఈ సంస్కారాలను తొలగించుకోవడానికి చాలా పద్ధతులున్నాయి. అనేక మతాల్లో, అనేక మత సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో అనేక స్కూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క పద్ధతులు చెప్తూ ఉంటారు. ఈ పద్ధతులన్నీ కూడా కేవలం ఒకే ఒక లక్ష్యాన్ని చేరడానికి ఉపయోగపడుతుంది. అదేంటంటే సంస్కారాల నిర్మూలన. అయితే మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం, కొన్ని పద్ధతుల గురించి నేర్చుకున్నాం. దాదాపు 6 పద్ధతులు చెప్పారు. రెనౌన్షియేషన్ మొదలుపెట్టుకొని సన్యాసం లేదా పరిత్యాగం ఏదైనా పిలవండి. దాంట్లో మొదలుపెట్టుకొని కోరికల రాహిత్యం వరకు, ఇచ్ఛారాహిత్యం వరకు, వాంఛారాహిత్యం వరకు 6 పద్ధతులు చెప్పబడ్డాయి. ఈ 6 పద్ధతుల ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, వీటన్నిటిని తపస్సాధనలు అని చెప్తారు. తపశ్చర్యం అని అంటారు. ఈ 6 సాధనలు కలిపి తపస్సాధనలు అనుకోవచ్చు. వీటి ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, క్రొత్త సంస్కారాలు రాకుండా ఇది ఆపుతుంది. అలాగే పాత సంస్కారాలు ఏవైనా ఉన్నా అవి తొలగింపబడతాయి. అవి క్షయమవుతాయి, లేదా ఆ పాత సంస్కారాల చుట్ట విప్పబడుతుంది. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఈ 6 మెథడ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడ్డాయి పార్ట్ 1లో. అయితే పార్ట్ 2లో మనకు చెప్పిన విషయం ఏంటంటే, అయితే ఈ పార్ట్ 1లో చెప్పినటువంటి 6 మెథడ్స్‌ని చేయాలంటే ఏంటి అవసరం? నియంత్రణ అనేది కావాలని చెప్పారు. కంట్రోల్. ఆ కంట్రోల్ 2 రకాలుగా ఉంటుందని, ఒకటి యాంత్రికంగా చేసే నియంత్రణ, మెకానికల్ కంట్రోల్. ఇంకొకటి క్రియేటివ్ కంట్రోల్, సృజనాత్మకమైనటువంటి నియంత్రణ అని 2 పద్ధతులు చెప్పారు. అయితే ఈ యాంత్రికంగా చేసే నియంత్రణ వల్ల ప్రయోజనమే ఉండదు. దాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేం. దానివల్ల మనకి అది నెగెటివ్ ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది మన సాధన మీద. అయితే ఈ యొక్క సృజనాత్మకమైనటువంటి నియంత్రణ చేయాలి అంటే, ఆ క్రియేటివ్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? దాని గురించి మాట్లాడారు ఈ యొక్క చాప్టర్ ప్రారంభంలో. ఏంటంటే, మనం దేన్ని కూడా ఒక బలవంతంగా చేయకూడదు. ఏ పని చేసినా కూడా అది ఎందుకు చేస్తున్నాము? దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటనేది తెలుసుకొని, ఆ యొక్క లోవర్ వాల్యూస్‌ని హైయర్ వాల్యూస్ చేత, అంటే ప్రతిదాన్ని అర్థం చేసుకొని దానివల్ల ప్రయోజనాన్ని రియలైజ్ అవుతూ చేసుకుంటూ వెళ్తే మనలో ఉన్న సర్వేంద్రియాలు మనకు సహకరిస్తాయి. అలాంటి ఒక ఉన్నతీకరింపబడిన విధానంతో, దాన్ని బాబా సబ్లిమేషన్ అని చెప్పారు ఈ బుక్‌లో. ఆ సబ్లిమేటివ్ మెథడ్ ద్వారా మనం ముందుకు వెళ్ళాలి తప్పిస్తే, ఒక కోయర్షన్, ఒక ఫోర్స్‌గా దేన్ని చేయడం వల్ల ఉపయోగం ఉండదు. అలా మనలో ఈ బలహీనతల వైపు, అంటే ఈ కామక్రోధాదుల వైపు వెళ్ళిపోతున్న మన ఎనర్జీస్ అన్నిటిని తీసుకొచ్చి వాటిని పాజిటివ్‌గా మార్చి, దాన్ని మనం ఉపయోగించుకునేలా చేయాలంటే ఏం చేయాలి అనేది ఈ చాప్టర్‌లో చెప్తున్నారు. సెకండ్ చాప్టర్‌లో. అలా చేయడం వల్ల మనలో ఉన్నటువంటి చాలా వరకు సంస్కారాలు చెల్లాచెదురైపోతాయి. ఆ రకంగా సంస్కారాలను మనం పోగొట్టుకుంటాం. అయితే దానికోసం ఆయన చెప్పిన మెథడ్స్ 3 మెథడ్స్. ఈ చాప్టర్‌లో మనకు 3 విధానాలు మాట్లాడారు. 1 ధ్యానం, మెడిటేషన్. 2 నిస్వార్థ సేవ, సెల్ఫ్‌లెస్ సర్వీస్. 3 ప్రేమ. ఈ 3 విధానాల ద్వారా మనలో ఆ సబ్లిమేషన్ అనేది చేయొచ్చు అని చెప్పారు. ఇక్కడ సబ్లిమేషన్ అంటే ఏంటి? సాధారణంగా మనలో ఏది చేయాలన్నా మన బలహీనతలు మనకి ఎన్నున్నప్పటికీ, ఆ బలహీనతలను ఎగ్జిక్యూట్ చేయాలని ఒక ఎనర్జీ కావాలి. ఎందుకంటే మనకి ఏదైతే లోపల నుండి సంస్కారాలు ఫోర్స్ చేస్తూ మన చేత ఈ పనులన్నీ ఈ మాయలో కూరుకుపోయేటట్టు చేస్తూ ఉన్నాయో, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ మెంటల్ ఎనర్జీ, దాన్ని సక్రమమైన మార్గంలో మరలిస్తే అది మనకు హార్మ్ చేయకుండా అది మనకు మంచిగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చెప్తున్న విషయం. అలాగా డైవర్ట్ చేయడానికి ఉన్న పద్ధతులే ఇవి. ఈ కాన్సంట్రేషన్, అదే ధ్యానము. ధ్యానం అంటే కాన్సంట్రేషన్, నిస్వార్థమైన సేవ, ఈ భక్తి. అది ఎలా చేయాలో మనకి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలా మనం ధ్యానం కంప్లీట్ చేసాం. సెల్ఫ్‌లెస్ సర్వీస్‌లో
ఇప్పుడు ఈ చివరకొచ్చాం. అంటే ఆల్‌మోస్ట్ ఈ పారాగ్రాఫ్ అయిపోతే సెల్ఫ్‌లెస్ సర్వీస్ కూడా పూర్తవుతుంది. ఇది కాంటెక్స్ట్ అండి. ఒకసారి కాంటెక్స్ట్ సెట్ చేద్దామని మాట్లాడడం జరిగింది. సో, ఇప్పుడు ఉదయ్ గారు మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే సార్. జై బాబా. నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. జై అవతార్ మెహర్ బాబా కీ జై. ఫ్రీడమ్ అండ్ ఫుల్ఫిల్మెంట్ త్రూ సర్వీస్. సేవ ద్వారా స్వేచ్ఛ మరియు పరిపూర్ణత, సాఫల్యత. Thus, through living for others, your own life finds its amplification and expansion. ఈ విధంగా అంటే ముందు మనం చెప్పుకున్నాం కదా, అంటే ఇతరుల మేలే కోరి తన గురించి తాను ఆలోచించకన్నా ఎలా సేవ చేయాలి, నిస్వార్థ సేవ అంటే ఏంటి అని చెప్పుకున్నాం కదా. ఆ రకమైనటువంటి సేవ ఇతరుల కోసం బ్రతికేటటువంటి, అలా బ్రతుకుతూ చేసేటటువంటి సేవ యువర్ ఓన్ లైఫ్ ఫైండ్స్ ఇట్స్ యాంప్లిఫికేషన్ అండ్ ఎక్స్పాన్షన్. అది ఆ లైఫ్ అనేటటువంటిది, ఆ సేవ చేసే నిస్వార్థ సేవ చేసేటటువంటి వ్యక్తి యొక్క ఆ లైఫ్ అనేటటువంటి విస్తృత అవుతుంది, విస్తరించబడుతుంది. ద పర్సన్ హూ లీడ్స్ ఎ లైఫ్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఈస్ దేర్ ఫోర్ హార్డ్లీ కాన్షియస్ ఆఫ్ సర్వింగ్. ద పర్సన్ హూ లీడ్స్ ఎ లైఫ్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్, ఈ రకమైనటువంటి నిస్వార్థ సేవ గడుపుతున్నటువంటి ఈ వ్యక్తి ఇస్ దేర్ ఫోర్ హార్డ్లీ కాన్షియస్ ఆఫ్ సర్వింగ్. అసలు సేవ చేస్తున్నాను అనేటటువంటి ఆ స్పృహ కూడా అతనికి ఉండదు, ఆ ఎరుక కూడా ఉండదు. అంటే నేను చేస్తున్నాను, సేవ నేను చేస్తున్నాను అనేటటువంటిది. హీ డస్ నాట్ మేక్ those whom he serves feel that they are in any way under obligation to him. He does not make those whom he serves feel that they are in any way under obligation to him. అంటే ఎవరికైతే ఇతను సేవ చేస్తున్నాడో ఆ చేసేటటువంటి వాళ్ళు ఇతనికి రుణపడి ఉండాలి అనేటటువంటి ఆ భావన ఇతనికి అలాగా ఎలాంటి ఆలోచన ఇతనికి ఉండదు, అలా ఫీల్ అవ్వడు. ఆన్ ద కాంట్రరీ, దానికి బదులు హీ హిమ్సెల్ఫ్ ఫీల్స్ ఒబిలైజ్డ్ ఫర్ బీయింగ్ గివెన్ ఎ ఛాన్స్ ఆఫ్ మేకింగ్ దెమ్ హ్యాపీ. అంటే వాళ్ళని సంతోషపరచడానికి, వాళ్ళకి సేవ చేయడానికి ఇతనికి వాళ్ళు అవకాశం ఇచ్చినట్టుగా ఇతను రుణపడి ఉండాలి అనుకుంటాడు. వాళ్ళు నేను చేస్తున్నాను అనేటటువంటి భావన, వాళ్ళు నాకు రుణపడాలి అనేటటువంటి ఆలోచనకు బదులుగా తిరిగి ఇతను వాళ్ళ అవకాశం ఇచ్చారు అనేటటువంటి భావనతో తిరిగి వాళ్ళకి రుణపడాలి అనేటటువంటి, రుణపడి ఉంటాను అనే భావన కలిగి ఉంటాడు. neither for show nor for name and fame does he serves them. ఏ పేరు ప్రదర్శన కోసమో లేదా పేరు ప్రఖ్యాతుల కోసమో ఇతను సేవ చేయడు. సెల్ఫ్లెస్ సర్వీస్ ఈస్ కంప్లీట్లీ అచీవ్డ్ ఓన్లీ వెన్ an individual derives the same happiness in serving others as in being served himself. అంటే ఎవరైతే ఈ సేవ చేస్తున్నారో, ఈ నిస్వార్థ సేవను ఎవరైతే అనుసరిస్తున్నారో, అయితే ఆ వ్యక్తి తను ఎవరి ద్వారానైనా ఆ సేవ పొందేటప్పుడు, అంటే ఆ సేవలు అందుకున్నప్పుడు ఆ లోపల నుంచి వచ్చేటటువంటి ఆ అనుభూతే తాను ఇతరులకు సేవ చేసేటప్పుడు కూడా అలాంటి ఆనందాన్ని పొందినట్లయితే, అటువంటి అనుభూతిని పొందినట్లయితే అది నిస్వార్థ సేవ అవుతుంది. ద ఐడియల్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ frees him from the samskara of craving for power and position, of self-pity and jealousy of evil deeds acute through selfishness. అంటే ఈ రకమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఈ సేవ తనని ఈ సంస్కార బంధనాల నుంచి ఆ స్వేచ్ఛను కలిగిస్తుంది. ఇటువంటి సంస్కారాల నుంచి అంటే క్రేవింగ్ ఫర్ పవర్, అంటే పదవీకాంక్ష అనేటటువంటి ఆ సంస్కారాల నుంచి, ఆ పొజిషన్స్ అంటే ఆర్థిక ఒక పొజిషన్స్ అంటే ఒక స్థాయిలో ఉండాలి, ఇది ఇలా నేను ఉండాలి అనుకునే వాటి నుంచి, అలాగే నేను తక్కువ, నేను ఇంతే అనుకునేటటువంటి ఈ బంధనాల నుంచి, అసూయతో కూడినటువంటి ఆ పనికి మాలిన ఆ పనుల నుంచి, వీటన్నిటి నుంచి, స్వార్థం నుంచి, దీనికి సంబంధించిన ఈ సంస్కారాలన్నింటి నుంచి కూడా ఈ నిస్వార్థమైనటువంటి సేవ ఇతన్ని బంధ విముక్తుడిని చేస్తుంది అని ఇక్కడ ఈ పారాలో నాకు అర్థమైంది సార్. అంటే ఇతనికి
ఆ కాన్షియసే లేదు. సేవ చేస్తున్నాను, నేను చేస్తున్నాను అనేటటువంటి ఆ స్పృహ లేకన్నా అది నిస్వార్థంగా చెయ్యబడుతుంది కాబట్టి వీటన్నిటి నుంచి అతనికి ఆ బంధ విముక్తి అనేటటువంటి సంస్కారాల నిర్మూలన అనేటటువంటిది ఈ సేవ ద్వారా జరుగుతుంది అనేది నాకు ఇక్కడ చెప్పినట్టు అర్థమైంది సార్. జై బాబా. మీరేదైనా ఉంటే చెప్పండి. జై బాబా. సెల్ఫ్లెస్ సర్వీస్ అచీవ్ అవ్వాలంటే మేడం ఏం చెప్తున్నారు బాబా ఇక్కడ, మనకి ఎవరైనా సేవ చేస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, ఇన్ ద సేమ్ వే నువ్వు ఎవరికైనా సేవ చేసినప్పుడు ఆ లెవెల్లో గనక నువ్వు ఫీల్ అవ్వగలిగితే దెన్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఈజ్ అచీవ్డ్. అంతే కదా. కానీ నీకెవరైనా సేవ చేసినప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు, కానీ నువ్వు ఎవరికైనా సేవ చేసేటప్పుడు అంత నిస్వార్థంగా హ్యాపీగా ఫీల్ అవ్వటం అనేది జరుగుతుందా? జనరల్ గా జరగదు. మనం చేస్తున్నాం అనేటటువంటి భావన ఎక్కువ మనల్ని దాన్ని ఏం చేస్తుంది, ఎగ్జైట్ చేస్తా ఉంటది. నేను చేస్తున్నాను అనేటటువంటి భావన ఈవెన్ డ్రాప్ అయినా కూడా. అప్పుడు మరి బాబా చెప్పిన దాని ప్రకారం సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్నాం అన్న కాన్సెప్టే అచీవ్ కాదని చెప్తున్నారు కదా. అసలు అది అంటే ఇది దీన్ని ఒక పెద్ద లిమిటేషన్ కింద తీసుకోవచ్చు కదా. సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నది కూడా చేయటం చాలా కష్టమే. యాక్చువల్ గా అయితే ప్రతిదీ కష్టమే. ఎప్పుడు మనం ఉన్నటువంటి స్థాయిలో మనం చెయ్యాలి అనుకుంటే, కానీ అది ఆ స్థాయికి చేరిపోయినటువంటి వాడు ఎప్పుడు ఈ సంస్కారాల్ని నేను నిర్మూలించుకోవాలి, నిజమైనటువంటి నిగ్రహాన్ని నేను సాధించాను అనుకునేటటువంటి వాడికి సాధకుడు అతను చేయగలుగుతాడు. ఎందుకంటే అన్ని హృదయాల్లో కూడా అతను స్థానాన్ని సంపాదిస్తాడని చెప్పారు కదా. అంటే అతను వేరు నేను వేరు కాదు, అంతా ఒక. నా ఆకలి ఒకటే, అవతల వాడి ఆకలి ఒకటే, నా బాధ ఒకటే, అవతల వాడి బాధ ఒక్కటే అనేటటువంటి ఆ స్థాయికి చేరిపోయిన వాడు చేయగలుగుతాడు. అంటే ఇక్కడ ఎరుక లేనంత స్థాయిలో ఇప్పుడు నేను 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 అని ఎరుకుండి చేసేటంతటి వరకు, అంటే మనం అనుకునే మొన్న మనకి రాజుగారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ నేను అనేది కొంత ఉంటుంది. ఎలా ఉంటుందంటే విస్తృతంగా ఉంటదన్నమాట. నేననేది ఒక పరిమితిలో ఇమిడిపోయి స్వార్థంగా ఉండదు. ఆ స్వార్థమే విస్తృత అవుతుంది. అంటే అక్కడ ఎవరెవరికైతే ఆ సేవ చేస్తున్నాడో వాడు వేరుగా కనిపించడు. తన హృదయంతో కలిసిపోతాడు. తన హృదయంలో ఇతను కూడా స్థానం ఏర్పరచుకుంటాడు. అది మేలు చేస్తది అని బాబా చెప్తున్నారు. అంటే అంతటి స్థాయిలో వెళ్ళిన వారే ఇది చేయగలుగుతారు సార్. చెయ్యలేరు అనడానికి లేదు, చేస్తారు, చేసిన వాళ్ళు ఉన్నారు. అని మనకి సాధ్యం కాకపోవచ్చు, కానీ లేరనడానికి లేదు. ఖచ్చితంగా చేయగలరు. అలాగ చేసినప్పుడు మాత్రమే ఈ బంధనాల నుంచి వాళ్ళకి ఆ విముక్తి కలుగుద్ది. లేనెడల మళ్ళీ ఆ బంధాల్లోనే చిక్కుపోతారు. ఈవెన్ ధ్యానం అయినా సరే మనకు ముందు చెప్పారు కదా. ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే అక్కడ అన్నీ ఉంటాయి. కానీ అణువణువు నిండిపోయినటువంటి ఐడియల్ ఆస్పెక్ట్ తీసుకోమన్నారు. అణువణువు నిండిపోయినటువంటి ఆ అవతారుడినే తీసుకున్నాడు అనుకోండి ఆ సాధకుడు. అవతార పురుషుడు అన్నప్పుడు ఇప్పుడు నేను చేస్తున్నాను అనే ఆలోచన అసలు అతనికి ఉండదు. మరి ఇక నేను అనే గత పాపాల నుంచి భవిష్యత్ సమస్తము ఎరిగిన వాడిని ధ్యానించుకుంటూ కూర్చునేటప్పుడు అసలు ఈ ఎరుక ఎక్కడుంది, ఈ సంస్కారాలకు ఉనికి ఎక్కడుంది, పటాపంచులు అయిపోయి అవకింకా వాటికి స్థానం ఎక్కడుంది? అంటే అంత లెవెల్లో చేసినప్పుడు అది అదే అర్థమైంది సార్. నేను అనుకుంటున్నాను సార్, అలాగే నా భావన. ఫస్ట్ లైన్ లో దస్ త్రూ లవింగ్ ఫర్ అదర్స్ యువర్ ఓన్ లైఫ్ ఫైండ్స్ ఇట్స్ యాంప్లిఫికేషన్ అండ్ ఎక్స్పాన్షన్ అని చెప్పారు కదా ఫస్ట్ లైన్. అంటే యాంప్లిఫికేషన్ అండ్ ఎక్స్పాన్షన్ దేని గురించి? మరి ఇప్పుడు నేను సపోజ్ మీరున్నారు, మీరు ఇలాంటి నిస్వార్థ సేవే ఇంకొకరికి చేశారనేసరికి ఇంతవరకు ఈ పరిధిలోనే నివసించిన మీరు ఇప్పుడు తను కూడా మీలోని ఒకటైపోయాడు కదా, విస్తృత అయ్యింది కదా. ఆ నేను అనేటటువంటిదే విస్తృత, నేను అలాగనుకుంటున్నాను సార్, అది విస్తరిస్తుంది కదా. మీరు మీ ఓన్ లైఫ్ అదంతా మీరే అవుతారు. నేను వేరే వాళ్ళకి చేస్తున్నాను అనే భావన ఉండదు అసలు. ఇప్పుడు మన కుటుంబాన్ని మనం ఐడెంటిఫై అవుతాం. ఎందుకంటే ఇది నేను అని అనుకో, కుటుంబంతో మొత్తం కలిపి ఇది నేనేనే అనుకుంటాం. ఆ ఇంటికి యజమాని లేకపోతే తల్లి ఉన్నారంటే ఆమె ఎలా సేవ చేయగలుగుతుంది, అతను ఎలా బయటకు వెళ్ళి అంత కష్టపడగలుగుతున్నాడు అంటే తాను ఒకటిగా అనుకుంటున్నాడు. అలా రేపు దాన్ని విస్తరించుకుంటూ పోతే అలా ఎంతమందికి మీరు నిస్వార్థమైన సేవ చేస్తారో అందరిలో కూడా మీరే ఉంటారు.
అంటే మీరు ఆ నేను అనే పరిధిని పెంచుకుంటూ పోతున్నాం. అదే మెయిన్ పర్పస్ ఈ సెల్ఫ్లెస్ సర్వీస్. అంటే ఎక్స్పాండ్ అయ్యేది, యాంప్లిఫై అయ్యేది నీ లైఫ్ కాదు, నీలో ఉండేటటువంటి ఆ ఐనెస్ అనేది నీ ఒక్కడికే ఉంది. ఇప్పుడు ఆ ఐ అనేది నీ ఒక్కడితో కాకుండా ఆ గ్రూప్ లోకి వేరే వాళ్ళని తీసుకొస్తున్నావు. అవును, లైఫ్ అంటే అదే. లైఫ్ అంటే మనస్సే యాక్చువల్. లైఫ్ అనే మాటకు అర్థం నా జీవితం అంటే ఐతోనే కదా గడుపుతున్నామా. ఆ ఐ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఈ ఎక్స్పీరియన్స్ అన్నది కూడా సినానిమ్గా ఈ కాంటెక్స్ట్ లో తీసుకోవచ్చండి. లైఫ్కి సినానిమ్గా అంటే ఒక ఎక్స్పీరియన్స్కే కదా మొత్తం లైఫ్ వచ్చింది, జర్నీ. అది ఎక్స్పాండ్ అవుతుంది. అది ఇదే జన్మలో మీరు ఇంకొకళ్ళ పాత్రలో కూడా అన్వయించుకుని చూడగలుగుతున్నారు అనుకోండి సేవ చేసేటప్పుడు, వాళ్ళ కష్టాలు కానీ ఆనందాలు కానీ. దట్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ గెటింగ్ ఎక్స్పాండెడ్ కదా, ఇట్స్ బికమింగ్ బిగ్గర్, యాంప్లిఫై అవుతుంది. అలా అనిపించింది నాకు అది. సరే, అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ బాబా చెప్పింది సరే పాసిబుల్ కాదు అని మనం తీసుకున్నా కూడా సెల్ఫ్లెస్ సర్వీస్ కంప్లీట్ గా అచీవ్ అవ్వాలి అని అంటే ఈ పారాగ్రాఫ్ లో చెప్పినట్లేదు. హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు మనమే ఉన్నాం, హైయెస్ట్ గా డెవలప్ అయిన సోల్స్ గురించి పక్కన పెడదాం. మనమే ఉన్నాం, సెల్ఫ్లెస్ సర్వీస్ ని కంప్లీట్ గా అచీవ్ అవ్వాలంటే బాబా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ. నిన్ను ఎవరు ఇతరులు సేవ చేస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో, నువ్వు ఇతరులకు నువ్వు సేవ చేసినప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని. అసలు ఆ పాయింట్ కనుక మనం తీసుకుంటే, మెయిన్ పాయింట్ కింద ఈ పారాగ్రాఫ్ లో తీసుకుంటే, అది పాసిబుల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే అందరినీ మనం చూడటం, సర్వీస్ చేయటం మన లెవెల్లో పాసిబుల్ కాదు. ఇట్స్ వెరీ క్లియర్. ఎక్సెప్ట్ అవర్ ఫ్యామిలీలో 1 or 2 members. అచీవ్ అవ్వాలి అని అంటే వాట్ కెన్ వి డూ? వి హ్యావ్ టు ట్రై అంతే సార్. ఇంకా హలో, ప్రయత్నించుకుంటూ పోతుంటే ఏదో ఒక స్టేజ్ లో, ఏదో ఒక జన్మలో పర్ఫెక్షనిజం వస్తుంది. అది చేయడానికి ఎలా చేయొచ్చు, అది చేయాలంటే దానికి ఏం ఉండాలి మనలో అనేది నెక్స్ట్ చెప్పారు. ఇదే చాప్టర్ లో నెక్స్ట్ పారాగ్రాఫ్ లో వస్తుంది. అంటే అసలు ఈ నిస్వార్థమైన సేవ చేయాలన్నా, అసలు మెడిటేషన్ చేయాలన్నా దానికి సహకరించే ఎలిమెంట్ ఏంటి అనేది మాట్లాడుకుంటూ వచ్చారు. అలాగే ప్రత్యేకంగా దీని మీద ఒక స్పెషల్ చాప్టర్ ఉంది మనకి, సెల్ఫ్లెస్ సర్వీస్ అని. అక్కడ ఇంకా మోర్ డీటెయిల్ గా మాట్లాడారు. సో ప్రస్తుతానికి మన యొక్క డిస్కషన్ ఇక్కడికి రిస్ట్రిక్ట్ చేద్దామండి. సో ఈ పారాగ్రాఫ్ లో ఇంకేమైనా మా అర్థం కాంది కానీ లేదా ఏమైనా ఉందా? యాంప్లిఫికేషన్కి వచ్చినది అంటే వాసు గారు ఇందాక మన గురించి మనమే జీవిస్తున్నాం అంటే తన గురించి తాను జీవించటం స్వార్థం, ఇతరుల గురించి జీవించడం నిస్వార్థం అవుతుంది. అది యాంప్లిఫై అవుతుంది. అది చెప్తున్నారు సార్. ఇంతవరకు అంటే ఇప్పుడు లెట్ సపోజ్ బ్యాచులర్గా ఉన్నప్పుడు ఎంతసేపు తన ఎయిమ్, తన లక్ష్యం కోసమే పనిచేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఒక మ్యారీడ్ అయ్యే ఒక వ్యక్తి తన కుటుంబం కోసం కష్టపడుతుంటాడు, ఇప్పుడు నా పిల్లలు, నా భార్య, ఇలా నా కుటుంబం అనేటువంటి అది ఏమవుతుంది, ఇంతవరకు తన గురించి తాను జీవించినటువంటి వాడు నలుగురు గురించి పనిచేయటం కష్టపడుతూ ఉంటాడు. అది యాంప్లిఫై అవుతుంది. అంటే ఇంతవరకు తన గురించి తాను కష్టపడినటువంటి వాడు నలుగురు గురించి కష్టపడేటువంటి ఆ కష్టాన్ని కూడా సహించగలుగుతాడు. ఎందుకంటే అది నా కుటుంబానికి నేను కష్టపడుతున్నాను అని అందులో ఆయన కష్టంగా ఫీల్ అవ్వడు. ఇది కాస్త ఆ కుటుంబం కాస్త సమాజంగా మారినప్పుడు అందులో ఆనందం కంపల్సరిగా ఉంటుంది. అది సమాజ సేవ చేసే వాళ్ళలో ఆ ఆనందం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఓవర్ ఏ పీరియడ్ అంటే ఇమీడియట్గా కుటుంబాన్ని గురించి ఎంత కష్టపడుతున్నావో కుటుంబమే కాకుండా ఇంకా సమాజం గురించి కూడా అలా కష్టపడటానికి ఈ నేను అనేటువంటిది వాళ్ళలో కూడా ఆ సమాజానిలో కూడా నా గురించి నేను కష్టపడుతున్నాను అనేటువంటి భావన వస్తుంది. అందుకు ఇక్కడ యాంప్లిఫై అండ్ ఎక్స్పాండెడ్ అన్నారు అని నేను అనుకుంటున్నాను. జయబాబు. అందులో మీరు అన్నట్టు కష్టం ఉండదు, ఇంకా ఇష్టంతో చేస్తాడు. జయబాబు. ఓకేనండి. అయితే ఈ పారాగ్రాఫ్ లో బాబా ముఖ్యంగా చెప్తుంది ఒక నిస్వార్థమైనటువంటి జీవితం అంటే సేవ చేస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయనేది చెప్పారు.
అందులో తన గురించి తను ఆలోచించుకోవడం కంటే ఇతరుల గురించి ఆలోచిస్తాడు. చేసేటప్పుడు ఎటువంటి కృతజ్ఞతా భావాన్ని ఇతరుల నుండి ఆశించడు. ఇతనే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతా భావాన్ని చూపిస్తాడు ఇతరులకి. తర్వాత ఈ రకంగా చేయడం వల్ల ఆ రకంగా తనను తాను కోల్పోతూ ఉంటాడు. అంటే ఆ లిమిటెడ్నెస్ అనేది పోతుంది. నేను అనే ఆ ఇరుకైన భావన పోయి ఆ నేను అనేది విస్తరించుకుంటూ పోతుంది. ఈ రకమైన విధానాన్ని అవలంబించడం ద్వారా చివరికి ఆయనలో ఉండేటువంటి సంస్కారాలు, అది ఒక అధికారాన్ని పొందాలని, వస్తువులను కూడబెట్టుకోవాలని, లేదో నాకేదో అన్యాయం అయిపోయింది, నా జీవితం బాగోలేదని ఒక నీచమైనటువంటి భావన, లేదా ఇతరుల బాగును చూసి సహించలేనటువంటివి, అలాగే తను చెడు పనులు చేయడానికి ఏవైతే సహకరిస్తాయో వాటిని ఆ శక్తిని ఇస్తాయో అటువంటి స్వార్థపూరితమైనటువంటి సంస్కారాలన్నీ కూడా తొలగింపబడతాయి అని ఈ పారాగ్రాఫ్ లో దాని ప్రయోజనాన్ని, వాటి లక్షణాలని చెప్పడం జరిగిందండి. సో ఇంకా ప్రశ్నలు ఏవి లేవంటే మనం నెక్స్ట్ దానికి మూవ్ అవుదామండి. మూడో విధానమైనటువంటి లవ్ గురించి ఈయన మాట్లాడబోతున్నారు. థర్డ్ మెథడ్. సెల్ఫ్లెస్ సర్వీస్ వినిపిస్తుంది. స్టార్ట్ చేయండి. Selfless service and meditation are both spontaneous when they are inspired by love. ఇంతవరకు పైన చెప్పుకున్నటువంటి ఆ రెండు పద్ధతులు, ఆ నిస్వార్థ సేవ, ధ్యానం, ఈ రెండు కూడా ఎప్పుడైతే ఈ ప్రేమ చేత ప్రేరేపించబడతాయో అవి చాలా స్వతసిద్ధంగా వచ్చేస్తాయి. Love is therefore rightly regarded as being the most important avenue leading to the realization of the highest. Love is therefore regarded as being most important avenue leading the realization of the highest. అంటే ఆ హైయెస్ట్ స్థితిని, అత్యున్నత స్థితిని పొందటానికి ఈ ప్రేమ ఏకైక మార్గం. ఆ ప్రేమయే ఏకైక మార్గం. అత్యున్నతమైనటువంటి మన టార్గెట్ని రీచ్ అవడానికి, ఆ స్థితిని చేరటానికి ఏకైక అత్యున్నతమైనటువంటి మార్గం ఏమిటి అని అంటే అది ప్రేమ. అంటే ప్రేమ ద్వారానే దాన్ని సాధించగలము అని చెప్తున్నాను. ఇన్ లవ్ ద సోల్ ఈజ్ కంప్లీట్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద బిలవెడ్ అండ్ ఈస్ దేర్ ఫోర్ డిటాచ్డ్ ఫ్రమ్ ద యాక్షన్స్ ఆఫ్ ది బాడీ ఆర్ మైండ్. ఈ ప్రేమ ద్వారా ఏమవుతుంది అని అంటే అతను పూర్తిగా అతని యొక్క ప్రియతముల్లో ఐక్యమైపోతాడు. కంప్లీట్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద బిలవెడ్. అంటే ఈ పాత్రలో కనుక, ఈ ప్రేమ అనేటువంటి పాత్రలో కనుక ఉన్నట్టయితే, ఇన్ ద లవ్ ద సోల్ ఈజ్ కంప్లీట్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద బిలవెడ్. ఆ ప్రియతముల్లో పూర్తిగా లగ్నమైపోతాడు, అతనిలోనే ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు. అండ్ ఎప్పుడైతే therefore detached from the actions of the body or mind, అంటే ఈ మనం చేసేటువంటి ఈ శరీరంతోనూ, మానసిక శరీరంతోనూ, భౌతిక స్థూల శరీరంతో చేసేటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో వాటితో ఎటువంటి సంబంధం లేకుండా కేవలం ఆ హృదయంతోనూ, ఆ ప్రేమతోనూ పనిచేస్తూ, దేనికోసం ఆ భగవంతుడి గురించి అందులోనే ఐక్యమైపోయే విధంగా అతను ఆ పనులు చేస్తూ ఉంటాడు. అంటే ఇట్ ఈస్ డిటాచ్ ఫ్రమ్ ది యాక్షన్స్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ అని చెప్తున్నారు. దిస్ పుట్స్ అన్ ఎండ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ సంస్కారాస్ అండ్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ అన్డూయింగ్ ఆఫ్ ఓల్డ్ సంస్కారాస్ బై గివింగ్ టు లైఫ్ అండ్ ఎటర్నల్లీ న్యూ డైరెక్షన్. ఇదేం చేస్తుంది అని అంటే, ఎప్పుడైతే ఆ డిటాచ్మెంట్ ఆఫ్ గివింగ్ టు ద లైఫ్ అండ్ ఎంటైర్లీ న్యూ డైరెక్షన్, ఇది ఒక జీవితానికి ఒక కొత్త దిశను నిర్దేశిస్తుంది. ఎప్పుడు ఇలా ఈ యాక్షన్స్ నుంచి, అంటే శారీరకంగా, మానసికంగా సంబంధించినటువంటి యాక్షన్స్ నుంచి డిటాచ్ అయ్యి కేవలం ఆ పరమాత్మలోనే ఏకమైపోయినప్పుడు ఇది ఒక కొత్త డైరెక్షన్స్లో మనకి ఈ ఏర్పడినటువంటి ఫార్మేషన్ ఆఫ్ న్యూ సంస్కారాస్ అండ్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ ది అన్డూయింగ్ ఆఫ్ ఓల్డ్ సంస్కారాస్. అంటే ఆ కొత్త సంస్కారాలు ఏర్పడటానికి, ఎండ్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ సంస్కారాస్, కొత్త సంస్కారాలు ఏర్పడటానికి దానికి ముగింపు ఉంటుంది. మరియు
ఆ ఓల్డ్ సంస్కారాస్ ఇక ఏవైతే పాత ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగుపడినటువంటి పాత సంస్కారాలు కూడా ఇవి రద్దు చేయబడుతూ ఉంటుంది. నౌ nowhere does self-forgetfulness come so naturally and completely as in the intensity of love. ఇది ఎంత తీవ్రంగా ఉంటాయి అంటే ప్రేమ తీవ్రతలో తను స్వాభావికంగా ఇది ఎక్కడ కూడా సాధ్యం కాదు అనేటువంటి లేకుండా అంటే చాలా తన గురించి తాను పూర్తిగా మర్చిపోయేటువంటి స్థితి, ఫర్గెట్ఫుల్నెస్ అనేటువంటిది కంప్లీట్గా న్యాచురల్గా nowhere does self-forgetfulness comes so naturally and completely as in the intensity of love. తన్ను తాను గురించి పూర్తిగా మర్చిపోయేటువంటి ఒక సహజమైనటువంటి స్థితిని అతను పొందుతాడు. Hence, it has been given the foremost place among the methods that secure a release of consciousness from the bondage of sanskaras. కాబట్టి ఇక్కడ ఇదేం చేస్తుంది అంటే ఈ సంస్కారాల నుంచి ఏవైతే బంధించబడినటువంటి ఈ చైతన్యం పూర్తిగా దాని నుంచి విడుదల పడటానికి ఈ ప్రేమ ప్రధానమైనటువంటిది అవుతుంది. అంటే ఈ ప్రేమ మార్గం ఈ చైతన్యాన్ని ఈ సంస్కారాల బంధం నుంచి విముక్తి చేయటానికి ప్రధానమైనటువంటి మార్గంగా నిలుస్తుంది. ఓవరాల్గా ఈ పారాగ్రాఫ్లో నాకు అర్థమైంది ఏమిటంటే ఈ నిస్వార్థ సేవ అండ్ దానం ఆ రెండు పద్ధతులు ఏవైతే పైన చెప్పబడ్డాయో అవి ప్రేమ ద్వారా చేసినప్పుడు అవి సహజంగా స్వతసిద్ధంగా అవి ఏర్పడతాయి. అంటే దాన్ని ఫోర్స్ఫుల్గా మెకానికల్గా చేయటం కాకుండా అవి ప్రేమ ద్వారా చేసినప్పుడు సహజంగా అవి మనలో జరుగుతాయి. కనుక ఈ ప్రేమను చేస్తున్నప్పుడు ఈ ప్రేమ మార్గంలో ఉన్నప్పుడు ఆ ప్రేమ మార్గమే మనకి అత్యున్నతమైనటువంటి స్థితిని పొందటానికి ఒక మార్గంగా చెప్పారు. దీన్ని పొందటం వల్ల ఈ ప్రేమ మార్గంలో ప్రయాణించటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే అతను పూర్తిగా అతను ఎవరినైతే ఆరాధిస్తున్నాడో ప్రేమిస్తున్నాడో అతని ప్రేమలో అతను పూర్తిగా లగ్నమైపోతాడు. ఇంకా ఈ భౌతికంతోనూ మానసికంతో చేసేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి విముక్తి అతనికి కలుగుతుంది. ఇంకా ఎప్పుడైతే ఈ మానసికంగా శారీరక సంస్కారాలతో పనులు ఎప్పుడైతే మనం వాటి నుంచి విముక్తి పొందుతుందో ఆ కొత్త సంస్కారాలు పాత సంస్కారాల నుంచి కూడా విముక్తి అంటే వాటి నుంచి మనం వాటిని పూర్తిగా రద్దు చేసుకుంటూ వెళ్తుంటుంది. ఇంకా తన గురించి తాను ఆలోచించేటువంటి స్థితిని కూడా అతను దాటిపోయి కేవలం ప్రేమ ద్వారానే జీవించడానికి ప్రయత్నిస్తాడు. అలాగే ఈ చైతన్యాన్ని మరింతగా పోగు చేసుకున్నటువంటి సంస్కారాల నుంచి విముక్తి చేసేందుకు ఈ ప్రేమే ఏకైక మార్గంగా ఈ పారాగ్రాఫ్లో చెప్పారు. జై బాబా. ఇంతకు ముందు నేను మాట్లాడినప్పుడు సెల్ఫ్లెస్ సర్వీస్ గురించి కానీ మెడిటేషన్ పారాగ్రాఫ్స్ కాన్సెప్ట్స్ వచ్చేటప్పుడు దానిలో ఉండే లిమిటేషన్స్ ని మనం డిస్కస్ చేయటం జరిగింది. అసలు పాసిబుల్ అవుతుందా అని. ప్రాబబ్లీ దట్ ఆన్సర్ కేమ్ ఇన్ దిస్ పారాగ్రాఫ్. సెల్ఫ్లెస్ సర్వీస్ అయినా మెడిటేషన్ అయినా అచీవ్ అవ్వాలి, స్పాంటేనియస్ గా అచీవ్ అవ్వాలంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్. నువ్వు లవ్ ద్వారా గనక చేస్తే ఆ లిమిటేషన్స్ ని తొలగించవచ్చు మనం. అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ మెడిటేషన్ చేయగలుగుతాం. అక్కడ అడిగాం కదా మేడం, ఉదయ మేడం గారు, పాసిబుల్ అవుతుందా మనకి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ప్రాబబ్లీ దిస్ మే బి ద ఆన్సర్ ఇన్ దిస్ పారాగ్రాఫ్. బికాస్ ఆఫ్ లవ్ వీ కెన్ డూ. బాబా కూడా అన్నారండి ఒకసారి, ఇన్ లవ్ ద మెడిటేషన్ ఇస్ స్పాంటేనియస్ అని. అంటే ప్రేమ ఉన్నప్పుడు ధ్యానం సహజంగా కుదిరిపోతుందట ఎవరికి. ఇంకా నిస్వార్థంగా చేయడం అనేది కూడా ఇప్పుడు మన కుటుంబ సభ్యులకు మనం చేయగలుగుతున్నామంటే ప్రేమ ఉండడం బట్టే కదా. సో అక్కడ ప్రతిసారి క్యాలిక్యులేట్ చేసుకొని ఇది చేస్తే ఉపయోగం ఏంటి ఇవన్నీ లెక్క వేసుకొని చేయరు ఎవరు. కాబట్టి ప్రేమ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రెండు పద్ధతులు సహజంగా జరుగుతాయి.
సో ఇంకెవరైనా మాట్లాడతారండి, లేదా ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? రైట్. సో ఈ పారాగ్రాఫ్ లో ప్రేమ యొక్క విశిష్టత గురించి చెప్తున్నారు. దాని వైశిష్ట్యం మనకి క్లియర్ గా బాధపడేలా చెప్పారు. ఏంటంటే ఆ భగవంతుని రియలైజ్, అంటే మన గమ్యం ఏదైతే గాడ్ రియలైజేషన్ అని ఉందో దాన్ని పొందడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ అత్యంత ప్రధానమైనటువంటి మార్గంగా ఈ ప్రేమ మార్గం పరిగణింపబడుతూ ఉంది అని చెప్తూ, ఎందుకు అంటే మనం ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు మనం ఆ మైండ్ తో, అంటే శారీరక కర్మలు కానీ మానసికమైనటువంటి కర్మలు ఏవి చేస్తున్నా వాటి నుండి డిటాచ్ అయిపోతాం. మనం కర్మల్ని విడిచిపెట్టాం, వాటిలో సాధారణంగా మనం చేసే పనులకి అటాచ్ అవ్వడం వల్లే మనకు సంస్కారాలు కలుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే అన్ని సాధనల యొక్క ప్రధాన గమ్యం ఏంటంటేనండి మనం మర్చిపోవడం. నేను అనే భావన ఉన్నంతసేపు, డూయర్షిప్ అంటారు, కర్తృత్వ భావన అంటారు. నేను చేస్తున్నాను, నేను అనే స్పృహ ఉన్నంతసేపే మనకు సంస్కారాలు వస్తూ ఉంటాయి. ఆ స్పృహ లేకుండా మనం చేసుకోగలిగితే ఈ సంస్కారాల నిర్మూలన అనేది జరిగిపోతూ ఉంటుంది, క్రొత్త సంస్కారాలు కూడా ప్రోగుపడవు. అది అత్యంత సహజంగా ప్రేమలో జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఆ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఈజీగా అచీవ్ చేయొచ్చు. అయితే దీనివల్ల ప్రయోజనం కూడా చెప్పారు. గత సంస్కారాలు పోతాయి, అది జీవితానికి ఒక కొత్త డైరెక్షన్, కొత్త మలుపు తిప్పేస్తుందట ఈ ప్రేమ ఎవరిలో ప్రవేశిస్తుందో వాళ్ళకి. అలా చెప్తూ చివరి లైన్లో మరొకసారి అతను ఎంఫసైజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ సంస్కారాల బంధనాల నుండి మన చైతన్యాన్ని విడుదల చేయడానికి ఏ మెథడ్స్, విధానాలు అయితే చెప్పబడ్డాయో వాటన్నింటిలోకెల్లా ప్రథమ స్థానంలో ఉంటుంది ఈ ప్రేమ మార్గం అని ఆ విశిష్టత గురించి ఈ పారాగ్రాఫ్ అంతా చెప్పడం జరిగింది. మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ మూవ్ అవుదామండి. జయబాబా అండి, నా వాయిస్ వినిపిస్తుందండి? నెక్స్ట్ క్వశ్చన్ ఏమైనా ఉందండి? క్వశ్చన్ ఇది జనరల్ గా మీరు ఇప్పుడు నిస్వార్థ సేవ గురించి చెప్పారు కాబట్టి నేను అంటే దీనికి సంబంధించింది కానీ జనరల్ గా అడుగుతున్నాను. ఎందుకంటే ఎలాగో వచ్చింది కదా నిస్వార్థ సేవ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మా ఆడపడుచు ఉన్నారు, ఆమెకు కొడుకులు కోడళ్ళు ఉన్నారు, వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు, అయింది. అయితే ఆమెకు ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగోకపోతే రియల్గా చెప్పాలంటే ఆమెను చూసుకునే బాధ్యత ఎవరికి ఉంటుంది? వాళ్ళ కొడుకులకి కోడళ్ళకి ఉంటుంది, అవునా కదా? అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఈ జాబ్స్కి కూడా సెలవులు పెట్టుకోకుండా మేమెందుకు చూడాలి అంటే జాబ్స్ పరంగా వాళ్ళు వెళ్ళిపోయి ఆమెను ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని మా ఇంటికి అప్పచెప్పారనుకోండి. అప్పచెప్పినప్పుడు ఆ సేవ నేను ఆవిడకి కంప్లీట్‌గా నేను ఆవిడకి సేవ చేయాలి. అసలు శక్తి నాకే చేయటానికి శక్తి లేదు సేవ చేయడానికి. ఇప్పుడు నేను ఆమెకు నేను చేయలేను. బాధ్యత వాళ్ళ కొడుకులు, కోడలిది కదా! అని నేను చెప్పాననుకోండి. అప్పుడు అసలు నా సేవే నేను చేయట్లేదు. ఇంకా నిస్వార్థ సేవ ఎక్కడుందక్కడ? అంటే ఇప్పుడు ఇది కరెక్టా కాదా? నేను అలా చెప్పాలా? నాకు అంటే చేయటానికి నాకు శక్తి లేదు. ఇప్పుడు నేను చేయమంటారా? లేపోతే ఇలా చెప్పమంటారా? నాకసలు బాధ్యత వాళ్ళది కదా! నిస్వార్థ సేవ వాళ్ళు సేవ చేయాలి కానీ, ఇది నేనెలా చేయగలను? పోనీ చేయగలను కానీ, చేయటానికి నాకే కూడా అసలు ఇదే లేదు, శక్తే లేదు కదా! అని చెప్తే అప్పుడది ఎలా అసలు చెప్పొచ్చా అలాగా? చెప్పకూడదా? అసలు దీనికి ఏంటా మీరు చెప్తారు? ఇది ఒక ప్రాక్టికల్ సినారియో అండి. మనం ఇక్కడ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. అందుకే నేను జనరల్ క్వెషన్ జనరల్ గా అంటే ఇప్పుడు మీరు ఓకే, ఇది జనరల్ గా తీసుకున్నాం అనుకోండి. అంటే మీరు ఒక పని చేసేటప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది కదా? ఇబ్బంది కాదు, చెయ్యలేక అంటే సహకరించటం లేదు అనుకోండి శరీరం. మరి మీరు సహకరించలేనప్పుడు మీరు సేవ చేయలేరు కదా, అది సహజమైందిగా మరి. కానీ వీళ్ళు చేయాలి, ఎలాగైనా తప్పకుండా చేయాలి అనే ఒక ఫోర్స్ పెట్టారనుకోండి, నేను చేయలేను అన్నాననుకోండి, అప్పుడు అది భావపరంగా అది అలా అనకూడదా? అంటే అది సేవ కాదు కదా. మీరు మాట్లాడుతుంది ఒక బాధ్యత. ఇక్కడ మీరు చాలా వాటిని మిక్స్ చేస్తున్నారు. సేవలు, బాధ్యతలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోషించాలి. నేను బయటికి వెళ్ళి పని చేయలేను అని చెప్తున్నాడు ఆ తండ్రి, లేదా తల్లి నేను వంట చేయను అని చెప్తుంది. ఇంకా అక్కడ సేవ ప్రశ్న ఏముంది? నీ యొక్క బాధ్యతను నువ్వు నిర్వర్తించట్లేదు.
అంటే ఇది నా ఆ! నా యొక్క ఇది బాధ్యత ఒక నా విషయం. కుటుంబం. హ్మ్. ఇది ఒక మొదటిదండి. రెండోది, మీరు ఎవరే ప్రక్కింటి వాళ్ళే ఉన్నారు. మీ ప్రక్కింటి వాళ్ళే ఎవరో ఆమె వేరే పని మీద వెళ్ళిపోతూ, నా పిల్లలకి కొంచెం మీరు వండి పెట్టండి, లేకపోతే చూసుకోండి అని మీకో బాధ్యత అప్పచెప్పారు. ఓకే. అడిగారు. ఆ రిక్వెస్ట్ అడిగారు. ఓకే. చిన్న హెల్ప్ చేయండి అని. అది బాధ్యత అని కూడా రిక్వెస్ట్ అడిగారు. మీరు చేస్తామని అనుకున్నారు గానీ, మీకు యాక్చువల్‌గా గతంలో చేశారు. బట్ ఈసారి మీకు ఒంట్లో బాలేదు. ఏదో హ్మ్. అనారోగ్య కారణాల వల్ల మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఆ హ్మ్. విషయాన్ని ఆవిడకి తెలియపరచండి. నేను ఈ కారణం వల్ల నేను చేయలేకపోతున్నాను. నాకు చేయాలని ఉన్నప్పటికీ నా శరీరం నాకు సహకరించట్లేదు అని చెప్పండి. అది ప్రేమతో కదా మీరు చెప్తున్నారు. అవును. వీలైనంత శక్తి మేరకు చేస్తారు. ఇంకా మీకు పరిస్థితి బాలేదు. ఆ విషయాన్ని మీరు తెలియపరుస్తారు. మరి అలా చేయలేను అంటే మరక్కడ ఏం చెప్పారు? మనల్ని మనం ఏకం కర్పూర హారతి అయిపోయి ఇతరులకే సేవ మన కోసం మనం ఎవరికిది ఆలోచించకుండా అన్నారు కదా! ఇది ఒక సాధకుడికి. సాధకుడు అనేవాడు కంప్లెయింట్ చేయడు కదా! ఇప్పుడు మీరు సాధకుడిగా అడుగుతున్నారా? మామూలుగా అడుగుతున్నారా? నేను ఇది ఒక ఒక నార్మల్‌గా యాస్పిరెంట్ అనేవాడు నేను ఒక గమ్యాన్ని చేరాలి అనుకునేటప్పుడు అందులో అన్ని మరి నవజీవనంలో మనం ముందు క్లాస్‌లో కూడా అదే విన్నాం. ముందు సెషన్‌లో కూడా. చాలా ఇప్పుడు నాగేశ్వరరావు గారు కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అతని ఇంటికి 15 మంది ఫారినర్స్‌ని అప్పజెప్పారంట. వాళ్ళ భార్య కూడా బాబా లవర్ కాదని చెప్తున్నారు. మరి వండి పెట్టాలంటే ఆ భార్యని ఎలాగో అడ్జస్ట్ చేసుకొని అతను ఎలాగో ఆ బాబా ఇచ్చిన ఆజ్ఞని నెరవేర్చాడు గానీ, తన ఇబ్బందిని కంప్లెయింట్ చేయట్లేదు కదా! హ్మ్. ఎందుకంటే అతను నా గురువుకి నేను చెప్పింది చేయాలని అతను సిద్ధమైపోయాడు. హి అవును. డిటర్మిన్డ్ హిమ్సెల్ఫ్ అన్నమాట. కాబట్టి అతను ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్ని కష్టాలొచ్చినా ఇంక దాంట్లో నడుస్తాడు. ఆ! సాధించాలని అనుకున్నాడు కదా! హి ఈస్ అన్ యాస్పిరెంట్. మరి అవును. కంప్లెయింట్స్ ఉన్నాయి అందులో. అది. అది యాజ్ ఎ బాబా లవర్‌గా మనం చేయాల్సింది ఇదే కదా! అని అడుగుతున్నాను మరి. బాబా చెప్పింది చేయాలి కాబట్టి, ఇందులో మనం చదువుకుంటున్నామంటే మనం నేను ఆచరణలో చెప్పింది బాబా చెప్పింది నేను చెయ్యాలి, ఆచరించాలి అని మీరు నిర్ణయం తీసుకుంటే, అప్పుడు ఎన్ని ఒడిదుడుకులొచ్చినా సరే మీరు వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తారు. అది నా ఒకవేళ డౌట్. పడిపోయినా కొన్ని సందర్భాల్లో ఒకవేళ పడిపోయినా మళ్ళీ లేస్తారు. మళ్ళీ మీ హ్మ్. ప్రయత్నం మీరు చేస్తారు. ఎందుకంటే మీ గోలే మీ ప్రీతముని ఆనందపరచడం కాబట్టి. ఆ! ఆ పని అది. చేయడం వల్ల బాబా సంతోషపడుతున్నాడనే లక్ష్యంతోనే మనం అడుగులు వేస్తాం కాబట్టి. ఆ! సార్ సరే. జై బాబా సార్. నాదొక చిన్న సార్, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది చెప్పండి. సార్ ఇప్పుడు అక్కడ సర్వీసు అంటే ఇప్పుడు తనకి అవసరం లేదనేది కూడా మనం చూసుకొని చెయ్యాలి కదా సార్. ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ ఉంది. వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళకి తనకు ఆ అవసరం లేదు. కానీ అది సర్వీస్ అని మనం తీసుకొని చేయలేం కదా! అవునండి. అవును. కరెక్టే. ఇప్పుడు అవసరం అపాత్రదానం చేయమని చెప్పలేదు కదా! బాబా కూడా సెల్ఫ్‌లెస్ సర్వీస్‌లో మనకి ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదో ఆ విషయాలన్నీ క్లియర్‌గా చెప్పారు. మనం అదొచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడదాం. ఇప్పుడు మీ వరకు ఆన్సర్ అయితే లేదు. అవతల వాళ్ళకి అవసరం ఉంటేనే మనం చేయాలి. అంతేగాని ఓ రోజు ఒకడొస్తున్నాడు వాడికి అన్నం పెడుతున్నామంటే వాడు సోమరిపోతు అవుతున్నాడనుకోండి ఆ బిచ్చగాడు. అంటే వాడు పూర్తిగా మీ మీద డిపెండ్ అయిపోయాడు. పనులన్నీ మానేసాడు. దానివల్ల మీరు చేస్తుంది సర్వీస్ అవ్వకపోగా అది వాడికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే మీకు కూడా అది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అంటే మరికొన్ని సంస్కారాలు పోగు చేసుకుంటున్నారు. అది వాడిని నాశనం చేస్తుంది. మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఇది బాబా చెప్పారు. దీని గురించి పూర్తి వివరణలు సెల్ఫ్‌లెస్ సర్వీస్ అనే చాప్టర్‌లో ఉన్నాయండి. ఓకే. అంతే కదండీ! ఇంకేమైనా ఉందా ప్రశ్న? రాధ గారు. క్లియర్ సార్. అదే అంటే అక్కడ ఇది తను అడిగిన దానికేంటంటే, అవతల వాళ్ళందరూ ఉన్నారు. కానీ నాకు అప్పచెప్పేసారనేసి అన్న ఒక దీనితో తను మాట్లాడేటప్పుడు అక్కడ అవునండి. అవును. అర్థమైంది. అందుకే అంటే అది ప్యూర్ పర్సనల్ లెవెల్‌లోకి వెళ్లి మాట్లాడితే మనం ఇది ఉన్నారు కాకుండా కాబట్టి నేను వేరేగా చేయాల్సిన మాట్లాడడం అవసరం లేదని చెప్పేయొచ్చు. ఆ! సో, ఆ కాంటెక్స్ట్ పూర్తిగా అర్థం చేసుకొని మాట్లాడాలి. ఎనీవే మనం బుక్ రీడింగ్‌లో ఉన్నాం కాబట్టి మనం దాని గురించి డీటెయిల్‌గా తర్వాత ఓకే. ఆఫ్‌లైన్‌లో మాట్లాడతాం. సో, నెక్స్ట్ ఓకే. ఎవరికి? జై బాబా సార్. వాసుదేవ్ Purifying గారు. efficacy of love. Purifying ఓకే. efficacy of love. శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసే సామర్థ్యం ప్రేమ యొక్క. అంటే పైన పారాగ్రాఫ్ లవ్ గురించి మాట్లాడారు కాబట్టి love comprehends in itself the different advantages belonging to other paths leading to emancipation and is in itself the most distinguished and effective path.
ప్రేమ గురించి బాబా చెప్తున్న దానిలో మనం మన తాలూకు గోల్ ని రీచ్ అవ్వాలి అంటే మనకి చాలా మెథడ్స్ పైన చెప్పడం జరిగింది ఇంతవరకు. ఆ అన్ని మెథడ్ లోని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి, మనం డిస్కస్ చేసాం. అయితే ఆ అడ్వాంటేజెస్ అన్నిటినీ కలిపి మనం ఒక దగ్గర ఒక కంపాక్ట్ ఫామ్ లో గనక అక్యుములేట్ చేసి క్రోడీకరించి తీసుకొస్తే ఆ అడ్వాంటేజెస్ అన్ని కూడా మనకి ఈ ప్రేమ మార్గం ద్వారా వచ్చేస్తాయి. అంటే ఒక సింపుల్ ప్యాకేజ్. లవ్ ని గనక నువ్వు ఫాలో అయ్యావు అంటే, ఈ పాత్ గనక ప్రేమ మార్గాన్ని గనక ఫాలో అయ్యావు అంటే అన్ని రకాల అడ్వాంటేజెస్ అన్ని కూడా మనకి ఈ ప్రేమ మార్గంలో వచ్చేస్తాయి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ అట్ వన్స్ క్యారెక్టరైజ్డ్ బై సెల్ఫ్ సాక్రిఫైస్ అండ్ హ్యాపీనెస్. దీన్ని మనం క్యారెక్టరైజ్ చేయొచ్చు. దాని తాలూకా మార్గం, ఆ ప్రేమ మార్గాన్ని కనుక మనం క్యారెక్టరైజ్ చేస్తే ఏముంటుందంటే సెల్ఫ్ సాక్రిఫైస్. తన గురించి తాను ఎవరు ఆలోచించరు, త్యాగం చేసేటటువంటి గుణం అనేది అందులో ఉంటుంది. అలాగే హ్యాపీనెస్, సంతోషం అనేది కూడా అందులో ఉంటుంది. అంటే ఆ మార్గాన్ని క్యారెక్టరైజ్ చేస్తున్నారు. సెల్ఫ్ సాక్రిఫైస్ ఉంటుంది, ద సెన్స్ నిస్వార్థ సేవ ఉంటుంది, అలాగే ఆనందం అనేది ఉంటుంది ఈ ప్రేమ మార్గంలో. Its uniqueness lies in the fact that it is accompanied by an exclusive and wholehearted offering to the beloved without admitting the claims of any other object. ఈ ప్రేమ మార్గంలో గనుక మనం వెళ్తే అక్కడ ఏముంటుందంటే హోల్ హార్టెడ్ ఆఫరింగ్ టు ద బిలవ్డ్. మనం ప్రేమికులం, ప్రేమించేది ఎవరిని? బిలవ్డ్, మన ప్రీతముని బాబాని అనుకుంటే హోల్ హార్టెడ్ గా, మనస్ఫూర్తిగా మనం మనల్ని మనం అర్పించుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనల్ని మనం అర్పించుకోవటం అనేది ఈ ప్రేమ మార్గంలో మాత్రమే ఉంటుంది. ఈ మార్గం తాలూకు ఒక యూనిక్నెస్ గా మనం చెప్పొచ్చు. అలా చేసేటప్పుడు వితౌట్ అడ్మిటింగ్ ద క్లైమ్స్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్, మనం మిగతా విషయాలు ఏదైనా ఉన్నా దాని గురించి అంగీకరించడం కానీ, పట్టించుకోవటం కానీ, దాని గురించి ఆలోచించడం కానీ ఏమి చెయ్యం. మనం ఓన్లీ చేసేది ఈ మార్గంలో ఆఫరింగ్, హోల్ హార్టెడ్ ఆఫరింగ్ చేస్తాం మన ప్రీతముడికి. Thus, there is no room for the diversion of mental energy and concentration is complete. కంప్లీట్ గా నువ్వు హోల్ హార్టెడ్ గా ఆఫర్ చేసేటప్పుడు మనస్సుని, ఇంకా నీకు మెంటల్ ఎనర్జీ ఎక్కడ డైవర్ట్ అవుతుంది? మానసిక శక్తి డైవర్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అండ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కంప్లీట్. నువ్వు కంప్లీట్ గా ఆయన మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, ఆయన మీదే ఫోకస్ చేస్తున్నావు కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఫుల్ అయిపోతుంది. ఇన్ లవ్ ద ఫిజికల్, వైటల్ అండ్ మెంటల్ ఎనర్జీస్ ఆఫ్ మ్యాన్ ఆర్ ఆల్ గ్యాదర్డ్ అప్ and made available for the cause of the beloved, with the result that this love becomes a dynamic power. సింపుల్ గా మనం ప్రీతముడి మీదే ప్రేమ మార్గంలో మనం కాన్సన్ట్రేట్ అయ్యి ఫోకస్డ్ గా ఉండేటప్పుడు నీకు ఉండేటటువంటి ఆ మూడు ఎనర్జీస్, శక్తులు ఏవైతే ఉన్నాయో, ప్రాబబ్లీ స్థూల, సూక్ష్మ, మానసిక శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు డైవర్స్ కావు. ఎప్పుడైతే డైవర్ట్ కాలేదో అవన్నీ కూడా ఒకటే ప్లేస్ లో గ్యాదర్ అవుతాయి. ఒకటే ప్లేస్ లో గ్యాదర్ అయ్యాయి అంటే ఏంటి? ఈ ఎనర్జీ అంతా ఫోకస్డ్ గా ఒక దగ్గరే ఉందంటే ఇట్ బికమ్స్ ఏ డైనమిక్ పవర్. అంటే ఒక సూపర్ పవర్ కింద అది తయారవుతుంది అనమాట. అంటే ఇంతకు ముందు మార్గాల్లో మనకి చెప్పారు బాబా, పవర్ అనేది డిసిపేట్ అవుతుంది, వేస్ట్ అవుతుంది. కానీ ప్రేమ మార్గంలో వేస్ట్ అవ్వట్లా. ఈ మూడు ఎనర్జీస్ కూడా ఒకటే దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. అందువల్ల ఆ పవర్ అనేది ఒక సూపర్ పవర్ గా, ఒక డైనమిక్ పవర్ గా మనకి ఉంటుంది. అంటే యూటిలైజ్ చేయొచ్చు. అది ప్రాబబ్లీ ప్రేమ మార్గం యొక్క గొప్పతనం కింద కూడా తీసుకోవచ్చు. The tension of true love is so great that any foreign feeling that might intervene as it once thrown out. ఇది కూడా ఒక హైలైట్ పాయింట్ కింద చెప్పొచ్చు. ఏదైనా ఒక థాట్ ఆర్ ఒక ప్రేరణ అనేది మనకు వచ్చింది, ఒక వేరే ఫీలింగ్ అనమాట, ఒక పరాయి భావన అనేది మనకి గనక ఎంటర్ అయినప్పుడు, ఈ పాతులో ఉండేటప్పుడు మనకి గనక ఆ భావన గనక ఎంటర్ అయితే ఈ మార్గం తాలూకు గొప్పదనం ఏంటంటే సింప్లీ రెసిస్ట్ చేస్తుంది అనమాట, రిలెక్ట్ చేస్తుంది. ఆ భావన మనకి ఎంటర్ చేయనివ్వదు, సింపుల్ గా తోసి పడేస్తుంది అనమాట అవతలకి. ఇది కూడా మనం ప్రేమ మార్గం యొక్క గొప్పతనంగా తీసుకోవచ్చు. వెన్ లవ్ ఈజ్ సెల్ఫ్ ఇల్యూమినేటెడ్, its value inspired the expulsive and purifying efficacy of love is unparalleled. అంటే ఈ తోసిపుచ్చటం, పరాయి భావన ఏదైనా మనకి ఎంటర్ అయినప్పుడు దాన్ని బయటికి ఎక్స్పెల్ చేసేటటువంటి భావన కానీ, ఆర్ ప్యూరిఫైయింగ్ ఎఫికసీ ఆఫ్ లవ్ అంటే దాన్ని ఏమి ఇచ్చారంటే ఇక్కడ శుద్ధి చేసే సామర్థ్యం అని ఇచ్చాడు. ఈ రెండు కూడా
అద్భుతమైనవి, అద్వితీయమైనది. దేని వల్ల? ఈ ప్రేమ వల్ల అనేది చెప్తున్నారు. ఓవరాల్ గా నాకు అర్థమైంది ఏంటంటే ఈ పారాగ్రాఫ్ లో ఇంతవరకు మనం డిస్కస్ చేసేటటువంటి మార్గాలన్నిట్లో ఉండేటటువంటి అడ్వాంటేజెస్ అన్ని కూడా ప్రేమ మార్గం ద్వారా ఒక కంప్లీట్ ప్యాకేజ్ లా మనకు వచ్చేస్తుంది. ప్రేమ మార్గంలో మనం కంప్లీట్ గా ప్రీతముడి మీదే హోల్ హార్టెడ్ గా మనం ఫోకస్ చేసి ఉంటాము. అందువల్ల మనలో ఉండేటటువంటి ఎనర్జీస్ అనేవి డైవర్స్ కావు, ఒకటే దగ్గర కాన్సన్ట్రేటెడ్ గా ఉండటం చేత అది ఒక మంచి డైనమిక్ పవర్ లా మనకి తయారవుతుంది. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక పరాయి భావన మనలో గనక ఎంటర్ అవుతుంది అంటే గనక మనం ఈ మార్గంలో ఉండటం చేత సింపుల్ గా దాన్ని రెసిస్ట్ చేసేస్తాం, బయటికి తోసేస్తాం. ఇది ప్రేమ మార్గం యొక్క గొప్పతనంగా చెప్తున్నట్టు అనిపించిందండి నాకు. జై బాబా. జై బాబా. ఏమైనా ప్రశ్నలు కానీ? సో ముందు పారాగ్రాఫ్ చెప్పింది కంటిన్యూ చేస్తూ ఇంకా ఆ ప్రేమ యొక్క విశిష్టతని చెప్తూ ఉన్నారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా మనకున్న సంస్కారాల్ని తొలగించి మనల్ని ప్యూరిఫై చేస్తూ చేసే సాధనల్లో దీనికి మించింది మరొకటి లేదు, ప్రేమకు మించింది లేదు అని కంక్లూడ్ చేస్తున్నారు బాబా. సో ప్రశ్నలు ఏవి లేవంటే మనం నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. జయబాబా నాన్న చివరి లైన్ చెప్పవార్దు అన్పారల్డ్ అన్నారు కదా. అన్పారలల్డ్ అంటే దానికి ఇంకా ఈ సమానమైంది మరొకటి లేదండి. ఎక్స్పల్సివ్ అంటే రిమూవ్ చేయడం, మనకున్న సంస్కారాలన్నింటినీ రిమూవ్ చేసి మన మనస్సుని హృదయాన్ని శుద్ధి చేయడంలో దీనికి ప్రేమ మార్గానికి మించినటువంటిది మరొకటి లేదు అని చెప్తున్నారు. అది లాస్ట్ లైన్ తలక భావం. ప్రేమని మించిన సాధన ఇంకోటి లేదు అనుకోవచ్చా నాన్న? లేదు, అంతేనండి. ఓకే, జై బాబా. ఎందుకు ఇదంటే ఇక్కడ చెప్పారు దాని తాలూకుది. ఇట్స్ యునిక్నెస్. ఇప్పుడు చూడండి లైన్ మీకు చూపిస్తున్నా. ఇట్స్ యునిక్నెస్ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ అకంపనీడ్ బై అన్ ఎక్స్క్లూజివ్ అండ్ హోల్ హార్టెడ్ ఆఫరింగ్ టు ద బిలవెడ్. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో అతనికి మనల్ని మనం సమర్పించుకుంటుంది హృదయపూర్వకంగా, వితౌట్ అడ్మిటింగ్ ది క్లెయిమ్స్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్. మళ్ళీ అందులో ఈ బేరసారాలు ఉండవు. బాబాకి ఏదైతేనే చేస్తాను లేకపోతే అదైతే చేస్తాను అంటే అక్కడ మీ ప్రీతముడు ఎవరైతే వాళ్ళు అంటే అక్కడ మరి ఇంకొక దానికి అంటే బట్టలు కాంట్లు ఇవే ఉండవు. ఇంకా ఏదైనప్పటికీ ఇంకా పూర్తిగా ఆయన కోసం మీరు చేయిస్తుంటారు. సో ఆ రకంగా హోల్ పర్సనాలిటీ అనేది అలౌ చేయడం వల్ల ఇంకా మిగిలిన వాటి దగ్గర ఉండే ఇబ్బందులు ఏవి మనకి ప్రేమ మార్గంలో తలతో ఖచ్చితంగా ఇది మన గమ్యం, ఏదైతే సాధించాలని ఇందులోకి వచ్చామో అది మనం పొందగలుగుతాం అతి సహజంగా అనేది ఇక్కడ చెప్తున్నారు. క్లెయిమ్స్ ఏ ఉండవు మనకి ప్రేమలు, ఇది చేస్తే అది చేస్తా, అది ఎందుకంటే అలా చేస్తే అది బిజినెస్ అయిపోతుంది, అది ప్రేమ అవ్వదు. అది ఆ యునిక్నెస్ దీనికి ఉండడం వల్ల ఇది అన్పారలల్డ్ మెథడ్ అని చెప్పారు బాబు. సమయం ఇంకా మనకి ఇంకా 2 minutes ఉందండి, అందుకు మనం కృతదానికి వెళ్ళట్లేదు. రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం. అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే నాగేశ్వరరావు గారికి అడిగానండి ఇలాగా మీరు ప్రతి చాప్టర్ అయిన తర్వాత సమ్మరీ మీరు వచ్చి చెప్పగలరా అని. ఆయన చాలా సంతోషంగా అంగీకరించారు. అయితే ఆయన అడిగింది ఏంటంటే ప్రశ్నలు ఏవైనా ఉంటే మీరు అడిగితే బాగుంటుంది అని చెప్పారు. సో రేపు మనకి ఇంకా రిమైనింగ్ 3 paragraphs ఉన్నాయి అనుకుంటున్నాను. సో 4 ఉన్నాయండి. ఒకవేళ రేపు కాకపోతే రేపు ఈ 4 paragraphs అయిపోతే ఇంకా సార్తో ఉండదు, నెక్స్ట్ సాటర్డే ఉంటుంది. రేపు కానీ ఎర్లీగా ఫస్ట్ 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్లో అయిపోతే సార్ని ఇన్వైట్ చేస్తాను. సో ఆయన వస్తారు. మీరు ఏమైనా ఈ చాప్టర్కి అంటే గత 2 చాప్టర్లు పార్ట్ 1 పార్ట్ 2 రిమూవల్ ఆఫ్ సంస్కారాస్ మీద ఏ రకమైన ప్రశ్నలు ఉన్నా మీరు సార్కి అడగచ్చు. అది ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ఉన్నా కూడా మీరు అడగచ్చండి.
సరే, రేపు ఆ సెషన్ మనకు ఉపయోగపడుతుందా? అంటే ఇంతకుముందు గతంలో అంటే ఇదే రోజు అడిగారు కదా శ్రీదేవి గారు కొన్ని ప్రశ్నలు. అలా ఏదైనా ప్రాక్టికల్ గా మీరు లైఫ్ లో ఫేస్ చేస్తున్నవి ఈ మెథడ్స్ ని అప్లై చేసేటప్పుడు కానీ, లేదా ఒక బాబా లవర్కి ఇవి ఎంతవరకు అవసరం అని కానీ, ఈ రకమైన ప్రశ్నలు జనరల్ గా మీరు అడగాలనుకున్న ఈ చాప్టర్ లో ఏమైనా టెక్నికల్ గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అవన్నీ కూడా మీరు నాగేశ్వరరావు గారు ముందు ఉంచవచ్చు. అది రేపు వస్తారా లేదా వచ్చే శనివారం వస్తారా అనేది మనకు పూర్తయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఇది అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్నామండి. అయితే మళ్ళీ రేపు మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు. జై బాబా అండి. జై బాబా నాన్న, థ్యాంక్ యూ. జై బాబా నాన్న, జై బాబా. జై బాబా అండి. జై బాబా, అందరికీ జై బాబా.